ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29 వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, కొన్ని ప్రాంతాల్లో చింతామణి శాస్త్రం అంటారు. గవ్వలు వృషభ రాశి వారి పేరు మీద గవ్వలేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో ఈ పక్షం రోజులు 15 రోజులు వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి. వృషభ రాశి వారి జాతకానికి 5 గవ్వలు పడ్డాయండి. వృషభ రాశి వారి జ్యోతిష్య బలం మీద చూడాలంటే మాత్రం శుభ సంఖ్యనే పడ్డది వారి జాతక బలంలా. వృషభ రాశి వారి జాతకానికి లక్కీ నెంబర్ వస్తుంది, 6 వస్తుందండి. 5 గవ్వలు పడ్డాయి వారి జాతకానికి. శుక్రమహారదశ జాతకం వారిది. నక్షత్రాధిపతి కూడా శుక్రుడు ఉంటాడు, రాష్ట్రాధిపతి కూడా శుక్రుడు ఉంటారు. వీరికి మాత్రం ఒక్క అడుగు దూరంలో వీరి జీవితాలు ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు మాత్రం వీరు ఖచ్చితంగా తీసుకుంటారు, కానీ కొన్ని నిర్ణయాలు మాత్రం ఆలోచించి తీసుకుంటారు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్యంలో అందరితో కలివిడిగా ఉండే జ్యోతిష్యం వీరిది. సరదా గుణం, ఎంత మనసులో బాధలు ఉన్నా కూడా బయటపడని గుణం. తొందరపాటు తత్వం మాత్రం సామాన్యంగా ఉండదు. వీరికి ఉన్నంత ప్రేమ గుణం ఎవరికి ఉండదు, వీరికి ఉన్నంత కక్ష గుణం ఎవరికి ఉండదండి. సామాన్యంగా ఎవరి మీద కక్ష కట్టరు. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వీరి జాతక బలానికి. ఈ వృషభ రాశి వారికి చాలా వరకు శుభయోగం ఉన్నదండి వీరి జాతక బలంలో. ధన విషయంలో, రణ విషయంలో, రుణ విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో, కెరీర్ విషయంలో, అన్ని విషయాల్లో మాత్రం వీరికి చాలా వరకు మంచి యోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. దూరదేశం ప్రయాణం చేయటం, ఆకస్మికంగా శుభకార్యాలు చేయటం, ఆకస్మికంగా రుణాలు తీయటం, ఇవ్వటం, ఇటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయండి. వీరు అన్నీ చేయవచ్చు, కానీ మాత్రం మధ్యవర్తి కావద్దు. డబ్బు గురించి కావచ్చు, భూమి గురించి కావచ్చు, శుభకార్యం గురించి కావచ్చు, కళ్యాణం గురించి కావచ్చు, ఇల్లు కట్టడం గురించి కావచ్చు, మధ్యవర్తి తీసుకోవద్దు. మధ్యవర్తి అంటే మాత్రం ఒకరు ఒక సైడ్ చెప్తారు, ఇంకొకరు ఒక సైడ్ చెప్తారు, మీరు చేస్తేనే జరుగుతుంది అంటారు. ఆ బాధ్యత ఎత్తుకోవద్దండి. ఆ బాధ్యత ఎత్తుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వీళ్ళని చెప్పలేక వాళ్ళని చెప్పలేక చాలా ఇబ్బంది పడాల్సిన యోగం వస్తుంది. రోహిణి నక్షత్రం వారికి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్రం వారికి లాభయోగాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం, వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం దత్తాత్రేయుడు పూజ చేయటం లేదా రాఘవేంద్ర స్వామికి పూజ చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది. అలాగే అష్టలక్ష్మి పూజ చేయటం చాలా మంచిదండి. అష్టలక్ష్మి అంటే 8 లక్ష్మి కలిపి శుక్రవారం 8 వారాలు పూజ చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరి జాతక బలానికి. స్త్రీలకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధాలు దగ్గరకు వచ్చి దూరమైన వారికి తప్పకుండా దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కొన్ని ఆటంకాలు అయితే తప్పవు. దగ్గర వాళ్ళ నుంచి ఇబ్బందులు వస్తాయి. కొన్ని సంబంధాలు నచ్చుతాయి, కొన్ని సంబంధాలు నచ్చవు. అలాగే ప్రేమ విషయంలో దూరమైన వారు దగ్గరయ్యే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయంలో భార్యాభర్తలు మాత్రం అభిప్రాయ భేదాలు ఉన్నవారు దగ్గరయ్యే అవకాశం ఉన్నదండి. చాలా వరకు మాత్రం శుభయోగం ఉంది. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం మంగళాకారకుడు అంటే కుజగ్రహం బాగలేదు వీరి జాతకానికి. చాలా జాగ్రత్త ఉండాలి. రాహు కుజగ్రహం మంచి లేదు. అందువలన వీరికి అయ్యే పనులు ఏవైనా సరే మాత్రం వీరి పేరు ఎంత గొప్పగా ఉంటుందో అన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా తీసుకోవాలండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం వృషభ రాశి వారి పేరు మీద. వృషభ రాశి వారికి రెండవసారి 4 గవ్వలు పడ్డాయండి. రాహుగ్రహ స్థానం మంచిగా లేదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం మంత్రసిద్ధి కారకుడు, మోక్షకారకుడు, దివ్యకారకుడు, అదృష్టకారకుడు. అలాగే సూర్యభగవానుడికి మింగాలంత ఆశ ఉన్న రాహుగ్రహం అండి. ఈ రాహుగ్రహం ఉచ్చస్థానంలో ఉంటే శుభ ఫలితాలు ఉంటాయండి, నీచస్థానంలో ఉంటే చాలా అశుభ ఫలితాలు ఉంటాయండి. వీరికి నీచస్థానంలో పడ్డది కాబట్టి తప్పకుండా వీరికి ఇతరులతో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అది కుటుంబ సభ్యులే కావచ్చు, లేదా నమ్మిన వారే కావచ్చు, లేదా స్నేహితులే కావచ్చు. నమ్మితేనే ఎవరైనా మోసం చేస్తారండి. నమ్మకుండా ఎవరు మోసం చేయలేరు. వారి నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా అవమానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. పెద్దలకు చెప్పకుండా మాత్రం ఎవరైనా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నవారు మాత్రం సీక్రెట్గా చేస్తున్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. లేకుంటే చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. ఇతర దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు విద్య కొరకు లేదా ఉద్యోగం కొరకు లేదా మాత్రం వివాహం చేసుకుని ఏరే దేశంలో నివాసించడానికి వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ
కొద్ది అరిష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అరిష్టాలు వెళ్ళిపోవాలంటే మాత్రం రాహుగ్రహానికి సంబంధించిన దేవత అమ్మవారు కనకదుర్గమ్మవారు. కనకదుర్గమ్మవారికి అమ్మవారికి కోటి అవతారాలు ఉన్నాయి. అష్టదశ పీఠాలు ఉన్నాయి. అష్టదశ పీఠాల్లో ఎవరికైనా అమ్మవారికి పూజ చేయటం చాలా మంచిది. రాజరాజేశ్వరి దేవత ఉంటుంది, గాయత్రి దేవత ఉంటుంది, లక్ష్మీ దేవత ఉంటుంది, సరస్వతి దేవత ఉంటుంది, అలాగే మాత్రం పార్వతీ దేవత ఉంటుంది, విజయవాడ కనకదుర్గమ్మ ఉంటుంది, మధుర మీనాక్షి, కంచి కామాక్షి ఉంటుంది, సర్వదేవతలు ఉంటారు. అష్టదశ పీఠాల్లో కోటి అవతారాలు ఉంటాయి. అమ్మవారికి కులదేవతలు ఉన్నా చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇప్పటివరకైతే వీరి జాతకానికి 9 గవ్వలు పడ్డాయండి. 3వసారి గవ్వలేసి చూద్దాం ఎలా ఉందో వృషభ రాశి వారి జ్యోతిష బలం. 3వసారి వేసినా ఇంకా 4 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకానికి చూడాలంటే ఈ పక్షం 15 రోజులు 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మాత్రం వీరికి చాలా వరకు 35% శుభయోగం ఉందండి. 65% అశుభయోగాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తలు పాటించాలి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాహు గ్రహస్థానం నీచస్థానంలో ఉన్నదండి. అందువలన మాత్రం ఈ 4వ సంఖ్య మాత్రం సైన్స్కు సంబంధించిన సంఖ్య, అలాగే మాత్రం విద్యకు సంబంధించిన సంఖ్య, అలాగే ఆకర్షణమైన యోగం కల్పించే సంఖ్య అని మాత్రం శుక్రగ్రహ స్థానం జాతకం కాబట్టి వీరికి రాష్ట్రాధిపతి శుక్రుడు, నక్షత్రాధిపతి శుక్రుడు, రోహిణి నక్షత్రాది వారికి శుభయోగమే ఉంటుంది. కానీ ప్రతి పని నువ్వా నేను అన్నట్టు పోటాపోటీలా జరిగే అవకాశం ఉందండి. సామాన్యంగా అయితే ఏ పనులు కావు. ప్రతి పని వీరికి పరీక్ష పెట్టి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతకానికి సంతాన దోషాలు ఉన్నవారు, సంసార దోషాలు ఉన్నవారు, అలాగే భార్యాభర్తలు ఆరోగ్యంలో ప్రాబ్లం ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ తగాదాలు ఉన్నవారు, ధనం చిక్కులు ఉన్నవారు, అలాగే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నవారు వారికి లేటుగా అయినా సరే మాత్రం మంచి యోగబలం కలిసి వస్తుంది. అలాగే వ్యాపారం చేసేవారికి మాత్రం అంతగా అనుకూలం ఉండదు. జాగ్రత్తగా ఉండాలండి. వారు ఏ వ్యాపారం చేసినా, ధనధాన్య వ్యాపారం చేసినా, అలాగే మోటార్ ఫీల్డ్ అయినా సరే, ఆయిల్ రంగం వ్యాపారం చేసినా, స్టీల్ రంగం వ్యాపారం చేసినా, సిమెంట్ రంగం వ్యాపారం చేసినా, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే వస్త్ర వ్యాపారం చేసినా, గృహానికి సంబంధించిన అలంకరణకు సంబంధించిన వ్యాపారాలు చేసినా, పుష్ప వ్యాపారాలు చేసినా, పండ్ల వ్యాపారాలు చేసినా, అలాగే వీరి జ్యోతిష్యంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అన్నదానం చేయటం చాలా మంచిది వీరి పేరు మీద. మొత్తం వీరి గవ్వలు చూడాలంటే మాత్రం అండి 5 గవ్వలు, 4, 4, 13 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాహుగ్రహ స్థానం కారకురాలు అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మవారు. ఖచ్చితంగా శుక్రవారం కానీ ఎక్కువ శాతం అయితే శుక్రవారం అండి, లేదా గురువారం, లక్ష్మీవారం అంటారు. కొన్ని ప్రాంతాల్లో గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఆ రోజు మాత్రం రాహుకాలం ఘడియలో మాత్రం అమ్మవారికి మాత్రం పసుపు కుంకుమలతో పూజ చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుంది. వారి మీద ఉన్న దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉన్నది. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు అమ్మవారి దయవలన, విజయవాడ కనకదుర్గమ్మ దయవలన మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.